క్రైస్తవులో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నామండి. ఈ దినం దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతిశయించువాడు దేవుని అందే ఏం చేయాలంట, అతిశయపడాలి. ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది క్రైస్తవులు కూడా అతిశయపడుతున్నారు. దేని బట్టి అతిశయపడుతున్నారంటే, వారికి మంచి పాటలు పాడే తలాంతు ఉందనుకోండి, ఆ పాటలు పాడే తలాంతును బట్టి ఏం చేస్తున్నారు, అతిశయపడుతున్నారు. వాక్యం చెప్పే తలాంతు ఉందనుకోండి, ఆ తలాంతును బట్టి అతిశయపడుతున్నారు. పరిచర్య అనుకోండి, ఇంకా దేవుళ్ళు ఆత్మీకంగా ఎదిగే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తున్నారు, వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నారు. కానీ అది దేవుడి వల్ల నేను కలిగి ఉన్నానని దేవుని మాత్రం మహిమపరచట్లేదు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను అంత గొప్ప టాలెంట్ కలిగి ఉన్నానని దేవుని బట్టి మాత్రం ఏం చేయట్లేదు, అతిశయపడట్లేదు. కానీ అతిశయించేవాడు దేవుని బట్టి ఏం చేయాలంటే అతిశయపడాలి. దేవుడు నీకు ఆ జ్ఞానమును కలగ చేస్తేనే నీకు ఆ టాలెంట్ వచ్చిందని. మంచి పాటలు పాడుతున్నామన్నా, మంచి వాక్యం చెప్తున్నామన్నా, మంచిగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నామన్నా, మంచిగా ప్రార్థన చేస్తున్నామన్నా, ఎలా ఉన్నామన్నా, లోక సంబంధంగా కానీ ఆత్మీయ సంబంధంగా మనం మంచి స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప. కాబట్టి అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయపడాలి, కానీ వారు కలిగిన గొప్ప వాటిని బట్టి అతిశయపడద్దు. పౌలు అంటున్నాడు, దేవుని బట్టి తప్పితే నేను దేని బట్టి కూడా అతిశయించును, అది అతిశయిస్తే అది నాకు దూరమైపోవును గాక అంటున్నాడు. కాబట్టి దేవుని బట్టి అతిశయించి ఇంకా దేవుడి చేత అధికంగా దీవించబడి దేవుల్లో వాడబడదాం. అటు రీతిగా మనలందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను బట్టి తండ్రి వారు అతిశయించుటకు తండ్రి, నిన్ను బట్టి అతిశయించి ఇంకా నీ చేత గొప్పగా బ్లెస్ చేయబడి అనేక రీతిలుగా నీలో వాడబడి నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.